అందుకని నేను చెప్పేది అంటే మరణానంతర జీవితం అనేది చాలా అద్భుతంగా మనం అనుభవించాల్సిన అవసరం ఉంది. చావు ముందు వస్తున్నా భయపడకూడదు. ఎందుకని మన ఆత్మస్వరూపులము, దివ్య చైతన్యము, అద్వితీయమైనటువంటి తేజస్సు కలిగిన వాళ్ళం. మనం భయపడితే ఎలా? భయం నుంచి తప్పించుకోవడానికే మనం ఇక్కడ ట్రైన్ అవ్వడానికి వచ్చాం భూమి మీదకి. దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. ఎర్త్ ఈజ్ ఎ ట్రైనింగ్ సెంటర్. అందుకే ఇక్కడ సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది. ఏ మార్గాన్నైనా నువ్వు పట్టుకో. ఒకసారి యెహోవా బైబిల్లో యెహోవా ఏం చేశాడంటే ఆదాముని అవన్నీ సృష్టించి ఒక ఫ్రెష్గా అప్పుడే మానవ జాతిని ఆయన సొంతగా క్రియేట్ చేసే సమయంలో ఆదం అవన్నీ క్రియేట్ చేసి ఒక తోటలో వదిలేసి మీరు నేను చెప్పిన పండు తినమాకండి అని చెప్తాడు. భగవంతుడికి సంబంధించి భగవంతుని బాగా ఇష్టంగా కొలిచే ఒక ఆయనకి ఒక థాట్ వస్తుంది అనమాట. ఏంటంటే భగవంతుడికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రేమించడం వల్ల వస్తుంది కదా, మనం ఆయన్ని ధ్యానించడం వల్ల వస్తుంది కదా, అవన్నీ నేనే పొందితే ఎలా ఉంటుంది అనేది ఆయనకు ఒక థాట్ వచ్చింది. ఆయన్ని మనం సైతాన్ అంటాం. సరే, ఇది కథ రియల్గా జరిగిందా అనేది పక్కన పెట్టేస్తే నేను ఒక విషయం చెప్తా దీంట్లో మీకు అర్థం అవ్వటానికి. ఇవన్నీ నెత్తినేసుకొని తిరగద్దు దయచేసి, మళ్ళీ చెత్తలోకి వెళ్ళొద్దు. అయితే ఆయన సైతాన్ వచ్చి నువ్వు ఆ పండ్లు తినండి, మీకు చాలా శక్తి వస్తుంది, మీకు భగవంతుడికి ఉన్నటువంటి అన్నీ వస్తాయని చెప్తానమాట. సరే, మళ్ళీ సాయంత్రం వస్తాడు వాళ్ళతో మాట్లాడటానికి. ప్రతిరోజు వచ్చినట్టుగానే ఆ రోజు సాయంత్రం వస్తాడు. వీళ్ళిద్దరు చెట్టు చాటుగా దాటుకుంటారు. ఏమైందో ఆయన తెలిసిపోద్ది. నేను చెప్పినా కదా తినొద్దని, మీరు ఎందుకు తిన్నారు అంటే పలానా ఆయన వచ్చి చెప్పినాడు. అప్పుడు ఆయన చెప్పించి భూమి మీదకి వెళ్ళిపోండి, మీకు అదొకటి క్రియేట్ చేస్తున్నాను భూమి మీద, అక్కడే మీరు ఏదైనా చేసుకోండి, కొన్ని కష్టాలు మాత్రం అనుభవిస్తారు, మీరు నా మాట వద్దన్నందుకని చెప్తాడు అనమాట. కథ నుంచి మన నీతి తీసుకుందాం అంతే. ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సింది ఆదాము అవ్వలకి మంచి స్వీకరించాలన్నా చెడు స్వీకరించాలన్నా వాళ్ళకి అది అనుమతి ఉంది, అధికారం ఉంది. వాళ్ళ సమయంలో భగవంతునైనా స్వీకరించవచ్చు, సైతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ ఏదైనా ఆయన అనుమతిస్తేనే జరుగుతుంది. అలాగనే మనకు కూడా 2 డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. జ్ఞానం తీసుకుందామా, చెత్త తీసుకుందామా అని మనకు సంకల్ప స్వేచ్ఛ ఉంది. భగవంతుడు ఇచ్చింది ఇది స్వయంగా. అందరికీ సంకల్ప స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి జనాలందరికీ కష్టాలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకరి స్వేచ్ఛను ఇంకొకరు తీసుకోవటం వల్ల, వాళ్ళ స్వేచ్ఛను డిస్టర్బ్ చేయటం వల్ల భగవంతుడు శిక్షలు వేస్తూ ఉంటాడు. ఎవరి స్వేచ్ఛలోకి, ఎవరి ఫ్రీడంలోకి మనం వెళ్ళకూడదు. మన ఫ్రీడమ్ మనం కాపాడుకోవాలి, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఉంటాయి.